మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఆ సీన్ చూసినప్పుడు మేబీ నన్ను చూసి ఉండొచ్చు కానీ జస్ట్ నరేష్ గారిని అబ్జర్వ్ చేయండి ఆ సీన్ లో. ఈఎంఐ అసలు అంటే అన్లెస్ యూ లివ్ విత్ ద క్యారెక్టర్ యూ కాంట్ డూ దట్. పక్కన ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నన్ను చూస్తాం ఓకే, నేను మాట్లాడుతుంటే నిన్ను చూడటం అనేది. మనం డైలాగ్ చెప్పేటప్పుడు మనం డైలాగ్ చెప్తాం అది అందరం చేస్తాం యాక్టింగ్. మనకి డైలాగ్ లేనప్పుడు మనం చేసేదే క్యారెక్టర్ ఎంత కనెక్ట్ అయ్యో అర్థం అవుతుంది జనాలకి. బట్ గ్రేట్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీగా నేను ఆయనతో చేసిన అన్ని మంచి సినిమాలు. అందరు బంధువే ఫాదర్ గా చేశారు, దాని తర్వాత శ్రీకారం చేశారు, దాని తర్వాత శతమానం భవతిలో కూడా ఫాదరే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫాదరే, ఇంకా ఫాదర్ గా పెట్టేస్తారు. అన్ని మంచి మూవీస్ కదా, అన్ని మూవీస్ మంచి మూవీస్. మా ఇద్దరు కాంబినేషన్ లో వచ్చి అన్ని మంచి సినిమాలు. అందరు బంధువయ్యా ఇక్కడికి వచ్చిన కొత్తలో చూసాను అనమాట. 2009 వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్, వాట్ ఐ సా బెస్ట్ మూవీస్ ఎమోషన్ గా. అదే అలా కుదిరింది, ఫాదర్ సన్ చేసినప్పుడు మంచి సినిమాలు చేసాం అనేది అదొకటి కుదిరింది. అండ్ నరేష్ గారు ఎక్స్ట్రాడినరీ, సూపర్ సూపర్. సత్య అసలు మొగుడు పెళ్ళాలి వీళ్ళు కాదు, నరేష్ గారు. సత్య కూడా కొన్ని స్పాట్లు తింటాడు, అమ్మాయి మంచూరియా తింటారమ్మా మంచిదే. అసలు ఫస్ట్ మీరు ఈజ్ కల్ప్రిట్ ఫర్ మీ. నేను అందరికి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు, ఈయనతో ఎడిటింగ్ లో నేను కష్టపడ్డాను సార్, తీసేయమంటారా ప్రొడ్యూసర్ గారు మీద తీసేద్దాం ఉన్నారు ఫస్ట్. రేట్లు అవి అన్ని కరెక్ట్ అవుతాయి సార్, అవన్నీ రేట్లు కాదండి స్టఫ్. సీన్ పెద్ద సీన్ కదా, బాటిల్ ఎత్తుకుపోవటం అంటే ఆల్రెడీ రిచ్చే కదా, అందుకు ఇప్పుడే బోటాన్ రోజు గురించి చెప్పాము. మనాడు సంజయ్ దత్ ఒక వీడియో పంపించాడు, ఇది వేరండి, ఈ తాగుబోతులది వేరే, వేరే లాంగ్వేజ్ స్టఫ్ కూడా తీసుకెళ్లిపోతారు. బట్ థియేటర్ లో చూసి నేనే కాల్ చేశాను, నా తప్పు. తెలియదు కానీ దగ్గరికి వచ్చి చాలా సార్లు ఈయన తీసేయమంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఇవన్నీ నేను ఎక్కడ మారుతా, ఒకటే పెట్టుకోరా, సినిమాలో నవ్వుతున్నారా, నీకు ఆ నమ్మకం ఉందా, పెడే, డిస్కషన్ లేదు. ఎందుకంటే నవ్వుతే తప్పులేదు. ఇప్పుడు మనకి ఎప్పుడు సీరియస్ సినిమాలకి యాక్చువల్లీ అంటే ఒక టెంప్లెట్ ఉన్న కమర్షియల్ మాస్ మీటర్ సినిమాలకి మీరు అన్నట్టు కొంచెం 210 అనే ఫార్ములా ఉంది కదా, ఈ 210 220 దాటద్దు అనే ఫార్ములా ఉంటది, వాటికి వర్తిస్తుందేమో కానీ కామెడీ ఫిలిమ్స్ ఒకటి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇప్పుడు దురందర్ గానీ యానిమల్ గానీ అంటే కథతో ట్రావెల్ అవుతూ ఉండే వాళ్ళకి అసలు మనకి టైం తో అనేది ఎమోషన్ లో ఉండిపోతాం కాబట్టి టైం తెలియదు. వెదర్ ఇట్స్ అన్లెస్ ఇట్ లైక్ ఇట్స్ టోటల్ ఎమోషనల్ ఫిలిం నో ప్రాబ్లం, టోటల్ కామెడీ ఎంటర్టైనింగ్ ఫిలిం నో ప్రాబ్లం, ఎందుకంటే అసలు దానికి ఎమోషన్ తో కనెక్ట్ అయిపోతాడు. అండ్ అందరూ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసినప్పటి నుంచి అందరూ రైటింగ్ గురించి బాగా మాట్లాడారు. సో మీకు తెలుసు మన రైటర్ల గురించి. నా నెక్స్ట్ సినిమా రైటర్ కూడా అతనే. నాకు మన శ్రీను వైట్ల గారి సినిమాకి నందువే అది. అండ్ భాను కూడా చాలా సెకండ్ హాఫ్ మనకి అప్పుడు అనుకున్నది మాకు ఫస్ట్ నాకు వచ్చి నేను అప్పుడు ఎక్కడికి ఊరెళ్ళి వచ్చాను, లాస్ట్ షెడ్యూల్ అదే వేరే సినిమాకి వెళ్ళి వచ్చా. వచ్చి మనోడు ఆబ్వియస్ అసలు మా ఇద్దరికి అసలు కథతో డిస్కషన్ ఫస్ట్ డే ఒకసారి చెప్పాడు అన్న, కథ డిస్కషన్ అంతే. బట్ అప్పుడు ఒక్క పాయింట్ చెప్పా, ఈ రీజనింగ్ ఒక్కటే, ఇంకా ఏదో ఒక్కటి ఆలోచించండి, వర్క్ ఆన్ ఇట్. మనోడు వచ్చిన తర్వాత సేమ్ యాస్టీస్ సినిమా చేంజెస్ ఏంటి ఏం చేశారు అని షూటింగ్ లో, అది కూడా మళ్ళీ షూటింగ్ ముందు కూడా కాదు, షూటింగ్ లోనే క్యారవాన్ లో కూర్చుని ఆ రోజే ఫస్ట్ డే ఎంట్రీ షెడ్యూల్, ఈ చేంజెస్ ఇలా రాసా అంటే ఇంకా నాకు ఫ్యూజ్ లౌట్, ఇంకా సూపర్ డిస్కషన్, నో మోర్. చాలా ఈ సినిమా నిలిచిపోయే సినిమా 200%. ఎప్పటి అంటే సమాచారం ఎలా ఉంది,
శతమానం ఇలాంటి ఒక జోన్ లో మనం పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కొన్ని రెడీ డి అవును కొన్ని సినిమాలు ఉంటాయి, అవును అతడు ఇలాంటి మనకి ఎప్పుడు 200 టైమ్స్ మనం చూసిన బోర్ కొట్టదు. నవ్వుకుంటాం. నేనేం చేశానంటే బేసిక్ గా సార్ డబ్బింగ్ వచ్చారు ఫస్ట్ రాగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. నేను అటు ఇటు చూసి సరే ఆగండి సార్ డబ్బింగ్ కాదు ఫస్ట్ సినిమా చూసేద్దాం తర్వాత డబ్బింగ్ ఎప్పుడు అని చెప్పి పెట్టా అంతే. సో చూసి పెన్ను పేపర్ పట్టుకొని వచ్చింటారు. నాకు ఫస్ట్ ఏంటో నా సినిమా చూసినప్పుడు అందరూ పెన్ను పేపర్ పట్టుకుంటారు, ఈయన వస్తారు కిషోర్ గారు వస్తారు, ఫస్ట్ పెన్ను పేపర్ పట్టుకుని వస్తారు లోపలికి. అంటే మళ్ళీ మర్చిపోతాం. మొత్తం ఈయన రాసింది నేను యాక్చువల్ ఫోటో తీసుకున్నా, 2 రాశారు ఈయన అంతే, ఏమి రాయలే. అదేదో అది కూడా ఏంటంటే షార్ట్ ఏదో పెట్టారు అన్నప్పుడు చూసి ఎడిట్ లో అటు దిట్టు అంతేగాని అసలు సినిమా గురించి అయిపోయి బయటకు వచ్చి ఇంకా హైలో డబ్బింగ్ చెప్పేస్తాను అనుకుంటే ఆ హైలో నేను చెప్పలేదు. సినిమా అదిరిపోయింది మెల్లగా చెప్తాను. ఈ రోజు కొంచెం రిలాక్స్ అవ్వాలి, ఆ రోజే చెప్పేసారు ఇది హిట్, ఐఎమ్ హ్యాపీ, చాలు ఇప్పుడు ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తా అని డబ్బింగ్ చెప్పకుండా వెళ్ళిపోయారు.